542 ప్రశ్న. ఉమ్, బ్రదర్ వందనములు. ఎవరు? క్రిస్టియన్స్ ను కొడుతున్నారు. క్రిస్టియన్స్ ని కొడుతున్నారు. అంటే క్రైస్తవుని కొడుతున్నారు, చర్చిలను కూల్చివేస్తున్నారు. అంటే చర్చిలను కూల్చివేస్తున్నారు. కూలుతున్నారు, ప్రార్థన చేసుకోనివ్వడం లేదు. ఇవ్వడం లేదు. ఇవన్నీ చూస్తూ ఆ, దేవుడు ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు? స్పందించడం లేదు. ఇంకా అంతే. ఎవరు? కుండేటి కృపామణి. కొండేటి కృపామణి. ఎనిమిది, విజయనగరం. మ్మ్. అంటే విజయనగరం. చాలాసార్లు ప్రశ్నలు వేసింది, సమాధానం చెప్పాం. ఓకే. ఈ మధ్యన కొన్ని నెలల నుంచి ప్రశ్నలు వేయడం మానేసింది. మ్మ్. ఎందుకంటే ఈ మీ వేసిన ప్రశ్నలకి సమాధానం చెప్పాను కదా, మ్మ్. అవి చాలా మంది క్రైస్తవులకి బాణంలా గుచ్చుకుంటాయి. మ్మ్. అప్పుడు ఈ మీద పడిపోతారనమాట. అసలు ఆ సామ్యుల్ మనోహర్ అన్నాను మంచోడు కాదు అంటే, మ్మ్. ఆయనకేత్త ప్రశ్నలు మా గురించి అంటే, ఆయనేమో శుభ్రంగా దొల్లకొట్టేస్తాడు, ఇంకా ఎవరిని పడతాడు మ్మ్. అని చెప్పేసి ఈ మీద పడిపోతారనమాట. చాలా ప్రశ్నలు వేసింది. మ్మ్. ఆ ఆ జవాబులు వినేవారికి గుండెల్లో గుచ్చుకుంటుంది, ఇప్పుడు గుచ్చుకుంటుంది. ఈమె ఇచ్చిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, యేసు ప్రభు నమ్మితేనే శ్రమ. శ్రమలు. శ్రమలు లేకుండా ఎవడు యేసుని నమ్మడం. నమ్మలేడు. ఎక్కడ రాశాడు? పౌలు రాస్తాడు ఈ మాట. 24వ అధ్యాయము 24వ అధ్యాయములో ఉంటుంది. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 24వ వచనం. అపోస్తలుల కార్యం 14, 24. అపోస్తలుల కార్యం 14వ అధ్యాయము 22వ వచనం. 22. శిష్యుల మనసులను దృఢపరచి శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలనని వారిని హెచ్చరించిరి. ఎవరు? పౌలు. యేసు నమ్మడమే శ్రమలు. యేసు నమ్మడమే శ్రమలు. యేసు నమ్మితే మొట్టమొదటిది ఏంటి? శ్రమలు, దుఃఖాలు, కష్టాలు. యేసు నమ్మగానే పూలబాటేయడు యేసు. అది యేసే పూలబాట మీద వెళ్ళలేదు. దేవుడై ఉండి రాళ్ళు ఎత్తారు కొట్టడానికి. ఎవరిని? యేసు ప్రభు. ఆడు ఈడని చెప్పి తిట్టారు. మేము వ్యభిచారం ముందు పుట్టలేదని చెప్తున్నారు. ఎవరితోటి? యేసు ప్రభు. అవన్నీ భరించాడు లేదా? భరించాడు. యేసుని నిందాలు భరించి ఆయన యొద్దకు వెళ్ళుదాము. యేసుని నిందాలు భరించి ఆయన యొద్దకు వెళ్ళుదాము. యేసు నమ్మినవాడు యేసు దగ్గరికి వెళ్ళాలంటే ఏముండాలి? నిందను భరించి. నిందలు. అందుకని యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పాడు? తన్నుతారా, కొడతారా, చంపుతారు, భరించండి. ఇవన్నీ కొండెడికి కృపావని గుర్తించుకోవాలి. ఎందుకుంద బాధ? ఎందుకు క్రైస్తవుని కొట్టేస్తున్నారు? ఎందుకు చర్చలను పక్కకొట్టేస్తున్నారు? ఎందుకు ఇంత హింస యేసు నమ్మితేనే? ఇవన్నీ భరిస్తేనే సాక్ష్యం. అంటే సాక్ష్యం ఎవరికి ఉంటుంది? సాక్ష్యం. ఏ జాతిలో అయినా, ఏ మతంలో అయినా, ఏ మార్గంలో అయినా ఇలాగుందా? లేదు. ఒక క్రీస్తు యొక్క రాజ్యానికే. ఇదిగో క్రీస్తు రాజ్యం నిజమైన రాజ్యం కాబట్టి మహాపురుషుడు, సైతాను, ముక్కోడి దేవతలు క్రైస్తవులను ఏం చేస్తారు? హింసించారు. అదే పాత నిబంధన అయితే, అదే పాత నిబంధన యెహోవా ఏం చేస్తాడు? ఎవరైనా యెహోవా భక్తుల్ని కానీ, ఎవరైనా యెహోవాను నమ్మిన వారిని కానీ హింసిస్తే దొల్ల కొట్టేస్తాడు. ఏం చేస్తాడు? అన్నది బైబిల్. పాత నిబంధన ఏంటి? యెహోవా నమ్మకపోయినా, యెహోవా నమ్మిన వారిని ఎవరైనా హింసించినా, వాళ్ళ మీద దెబ్బలాటకొచ్చినా ఇంకా సంగతి అయిపోయినట్టే. ఎంత అలాగలా కొట్టలేదు ఇంకా. కానీ కొత్త నిబంధనలు రివర్స్. కొత్త నిబంధనలో రివర్స్. ఆ యెహోవా దేవుడు యేసు ప్రభువుకి వచ్చాడు కాబట్టి పుట్టడంలోనే పేద నరునిగా వచ్చాడు. పశువుల పాకలా పెట్టబడ్డాడు. ఇలా పుట్టాడు, పశువుల పాకలో పెట్టాడు. ఎవరన్నా పెడతారా?
మన నాయకుడికి దిక్కు లేదు ఈ భూమి మీద. మన నాయకుడు ఎవరు? యేసు ప్రభు. ఆయనకే దిక్కు లేదు ఇక్కడ. ఆయనకని మేడ, లేదు. ఆ? సుఖమైన జీవితమా, సుఖమైన తిండా అంటే పుట్టంలోనే పుట్టకని ఎక్కడ పెట్టారు? పశువుల పాకు. మరి ఇంకేంటి మనల్ని కొండేటికి కృపామ్మని నీకు పశువుల పాకలా పెట్టారా? లేదు. ఎందుకు? మనం బాగానే పుట్టాం, బాగానే పెట్టబడ్డాం. కానీ మన మన నాయకుడు మనకు నేర్పడానికి ఎక్కడ? పశువుల పాకు. అందుకని పాట కూడా ఉంది. ఏంటి ఆ పాట? పేదనారు నిరూపము ధరించి. అసలు యేసు అంటేనే పేదోడు. అసలు యేసు నమ్మిన ఎంత గొప్పోడైనా ఏమైపోతాడు తెలుసా? పేదడైపోతాడు. అయిపోతేనే వాడు క్రైస్తవుడు. మీ దగ్గర ధనం ఉంటే ఇతరులకు ఇచ్చేమన్నాడు అంతే. ఇతరులకు పెట్టమన్నాడు అంతే. బట్టలు బట్టలు ఇవ్వమన్నారు, డబ్బులు డబ్బు ఇవ్వమన్నారు, తిండి లేకపోతే తిండి, పెట్టమన్నారు, నివాసం లేకపోతే నివాసాలు. మరి ఇంకేంటి? క్రైస్తవుడు అంటేనే వాడు సాక్రిఫైస్. మత్తయి సువార్త 25వ అధ్యాయం 33, 34. మత్తయి సువార్త 20వ అధ్యాయం. నేను ఆకలిగా ఉంటేనే. మత్తయి సువార్త 20వ అధ్యాయం 35వ వచనం. 38వ వచనం. 35. నేను ఆకలిగా ఉంటేని మీరు నాకు భోజనం పెట్టితిరి. అంటే యేసు నమ్మితేనేమవుద్ది? భోజనం పెట్టడం. ఆకలి. దప్పిగొంటిని యేసు నమ్మే వరకు నువ్వేం చేయాలి? భోజనం పెట్టాలి. దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటేని నన్ను చేర్చుకుంటిరి. దిగంబరినై ఉంటేని నాకు బట్టలు ఇచ్చితిరి. రోగనై ఉంటేని నన్ను చూడవచ్చితిరి. చెరసాల్లో ఉంటేని నా ఎద్దుకు వచ్చితిరని చెప్పును. యేసు నమ్మితే ఎక్కడెత్తారు? చెరసాల్లో వేసారా? పౌలు శీలను వేసారా? అప్పొస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో కుంటోని స్వస్థపరిచారు. ఏమైనా గౌరవం ఉందా? లేదు. చితక్ కొట్టి చెరసాల్లో వేశారు పౌల్ని శీలని. వాళ్ళకి దిక్కు లేదు, మనకేంటి? యేసుప్రభు ఏమన్నా మర్యాద చూసారా భూమి మీద? చూడలేదు. ఏమన్నారు? బయల్జెబూల్. ఎవరిని? యేసుప్రభు గారు. దెయ్యం పట్టినోడా? అందుకని దెయ్యానికి అధిపతి. దెయ్యములకు అధిపతిగా బయల్జెబూల్ వలన దెయ్యం నిలగొడుతున్నావు. ఎంత అవమానపరిచారు ఆయన్ని. మన నాయకుడిని యేసుప్రభు ఏమైనా ఘనత పొందాడా? పొందలేదు. మన నాయకుడిని యేసుప్రభు కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డోళ్ళు కళ్ళు ఇచ్చాడు, సచ్చినోళ్ళు లేపాడు, అన్ని రోగాలను స్వస్థపరిచాడు. ఎవడైనా పూలదండ వేసాడా? లేదు. మరేంటి వేయరు, ముళ్ళ కంపేస్తారు. అసలు కొత్త నిబంధన విధానమే హింసలు. అంటే హింసలు. అలా నువ్వు హింసలు పొందకపోతే నువ్వు క్రైస్తవురాలు కాదు, క్రైస్తవుడు కాదు. క్రైస్తవురాలు కాదు, క్రైస్తవుడు కాదు. అలాగ అందరికీ జరగదు, అక్కడక్కడ జరుగుద్ది. మణిపూర్ ఉంది, మరి మొత్తం తుడిచేశారు కదండి. తుడిచారా? తుడిచారు. ఎలాగుంది? తుప్పలను బారిపోయారు, మొగుళ్ళని చంపేశారు ఘోరాతి ఘోరంగా. ఇప్పటికీ దిక్కు లేకున్నారు వాళ్ళు. ఇప్పుడు అన్ని శ్రమలు వచ్చాయి మనకి, ఇక్కడ రాలేదు, అక్కడక్కడ వస్తున్నాయి. కాబట్టి క్రీస్తు మార్గమే శ్రమలు. శ్రమలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచ్చిన. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచ్చిన. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి ఏం చేస్తారు? నిందించి మరి పడాలి, హింసించి. యేసు మార్గంలో ఏముంది? నన్ను నమ్మండి. నువ్వు మేడ మీద మేట కడుకుంటూ ఉంటుంది ఉందా? కార్ల మీద తిరుగుతూ ఉందా? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి. అలా నిందలు పడితే నువ్వు క్రైస్తవురాలు, క్రైస్తవుడివి. రెండోది హింసింతారు. క్రీస్తు నమ్మితే హింసింతారు. హింస పడాలి. అది నువ్వు క్రైస్తవురాలు కాదు, క్రైస్తవుడు కాదు. మీ మీద అన్ని చోట్ల లేక ఉంటుంది. అబద్ధముగా చెడ్డ మాటలు స్కూల్లో, వీధులో, ఊర్లో, కాలేజీలో, నువ్వు పనిచేసే ఆఫీసులో, ఎక్కడ పనిచేస్తున్నావు అక్కడ, రోడ్డు మీద, అన్ని చోట్ల ఏం చేస్తారు?
మీ మీద అబద్ధముగా చెడ్డ చెడ్డ మాటలల్లా పలుకుతారు. మీరు ధన్యులు. మరి ఈ వచనాలు ఏం చేస్తున్నారు? ఏం చేస్తుంది ఈమె? ఈ వచనంలో ఏం చేస్తుందండి ఈమె? ఏమంటే యేసుప్రభు నన్ను నమ్మండి, మిమ్మల్ని సింహాసనం కూర్చోబెట్టి పెడతారు భూమి మీద అన్నారా? కాదు. లేదు, నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి. మరి సంతోషించి ఆనందించాలా, విచారంగా పడుకుని ఉండాలి? ఇప్పుడు సంతోషించి ఆనందించండి. ఎంత విచారం రాకపోతే ఈ మాట పలికింది. ఆమె ఏమంటుంది? ఆ కొండేటి కుంభమని ఏమంటుంది? చర్చిలను కూల్చివేస్తున్నారు. యేసుప్రభు నమ్మిన వారు చర్చిలను కూల్చేస్తున్నారు, క్రైస్తవులను కొడుతున్నారు, ప్రార్థన చేసుకోనివ్వడం లేదు, ఇవ్వడం లేదు. ఇవన్నీ చూస్తూ దేవుడు ఎందుకు స్పందించడం లేదు? అదిగో ఆయన చెప్పింది, ఆయన ఇంకేం స్పందించాడు? ఆయన ఏం చెప్పాడు? ఇలా జరుగుద్దని చెప్పాడా? చెప్పాడు. ఇలాగ జరుగుద్ది, ఇలాగైతే నన్ను నమ్మండి, లేకపోతే వద్దన్నాడు. అవునా? అవును. మరి వీళ్ళేమంటున్నారు? ఇప్పుడు ఈమెకి ఎవరో ప్రశ్నించి ఉంటారు ఏంటండి అంటే, యేసుప్రభు నమ్మితే ప్రమోషన్లు వస్తాయా? స్లాబ్ మీద స్లాబ్ వేస్తాడా? కారు మీద కారు కొంటాడా? ఓ బంగారం కొనుక్కుని మెడలు వేసుకుంటూ ఉన్నది క్రైస్తవుడికి? ఉన్నది పోతుంది, అంటే ఉన్నది పోగొట్టుకుంటాడు. నా నిమిత్తం జనులను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. యోహాను సువార్త 15:20. యోహాను 15:20. యోహాను సువార్త 15వ అధ్యాయము 20వ వచనం. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల, లోకులు నన్ను హింసించిన ఎడల, నన్నంటే యేసుప్రభు గారు కొత్త నిబంధనకి అధ్యక్షుడు, సూపరింటెండెంట్ ఎవరు? యేసుప్రభు గారు. ఆయన ఏమంటున్నాడు? లోకులు నన్ను హింసించిన ఎడల, యేసు ప్రభు అనే నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నువ్వు నిజమైన క్రైస్తవురాలు అయితే, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే హింస పొందాలి, అవమానం పొందాలి, ఏడవబడాలి, మొక్క మీద ఉమ్ము వేయబడాలి. మరి యేసు ప్రభు మొక్క మీద ఉమ్ము వేశారా? అవును, వేశారు. మరి మన గురువు గారికి అయితే శిష్యుడు ఎంచుకోవాలి. యేసు ప్రభు బాగా చితకేశారా? అవును, కొట్టారు. ఎలా కొట్టారు? 39 5,480 దెబ్బలు కొట్టారంట. మరి మనకెందుకు కొలుతున్నాయి? అంటే నిజమైన క్రైస్తత్వం అంటే ఏంటి తెలక. ఇది నిజమైన క్రైస్తత్వం, అవునా? యేసు ప్రభువుని ఏమన్నారు? దేవుడు ఉండి ఒరే దిగరా, సిలువని దిగు అన్నారా లేదా? అన్నారు. భరించాడు. వీడు ఇతరులను రక్షించాడు, తన్ను తాను రక్షించుకోవాలి అని దెప్పారు. అలా దెప్పులాట్లు ఉంటాయి మనకి. ఇంకా అపోస్తుల కార్యములు 5:41. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 41వ వచనం. ఆ నామము కొరకు అవమానం పొందుటకు. ఆ నామము కొరకు. ఆ నామం ఎవరు? యేసుక్రీస్తు. యేసు నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి. ఎవరు? శిష్యులు. యేసుప్రభు శిష్యులు. మరి ఇంకేటి? వాళ్ళిద్దరి పేరు ఏం పేరు? పేతురు, యోహాను. మరి వాళ్ళకే దిక్కులేదు, మనకేంటి? ఎన్ని అద్భుతాలు చేశారు వాళ్ళు, ఎన్ని ఆశ్చర్యకాలు చేశారు వాళ్ళు. అవమానపరచబడ్డారు, కొట్టారు. హెబ్రీ పత్రిక 10:33. హెబ్రీలు రాసిన 10వ అధ్యాయము 33వ వచనం. ఒక విధముగా చూచితే, యేసు నమ్మితే ఏమవుతుందో చూడండి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుడు చేత 10 మందిలో ఆరడి పడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలువారైతిరి.
అంటే వాటిని అనుభవించిన వారితో పాలివారైతేరి. పాలివారైతుంది అంటే అన్ని కాలాల్లో ఏముంది? శ్రమ ఉంది, శ్రమలు, నిందలు. మనం కూడా ఆ విధంగా శ్రమ పడితేనే వారితో పాటు పాలివారము. అది లేదు. తర్వాత తర్వాత 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 24 నుంచి 24 వచ్చిన నుండి 26 వరకు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26 వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని. అంటే క్రీస్తు నమ్మితే ఏమొస్తుంది? నింద. మరి ఇవన్నీ ఏం చేద్దాం? క్రీస్తుని కూర్చుని నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలుని యోచించి ఫరో కుమార్తెకు కుమారుని అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. ఏలయనగా అతను ప్రతిఫలంగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచాను. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. అల్పకాల శ్రమలను భవించ అనుదినము కృపనిచ్చితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలను అనుభవింప ఏమనిపించాలి? అల్పకాల యేసు నమ్మిన దగ్గర నుంచి చచ్చి వరకు ఏమి అనుభవించాలి? క్రైస్తవుడు శ్రమలు అనుభవించాలి. క్రైస్తవురాలు సంఘము శ్రమలు అనుభవిస్తేనే క్రైస్తవుడు. అప్పుడే బహుమానం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఏం పుట్టిస్తుంది? ఓర్పు. మొట్టమొదటి ఏంటి? విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఓర్పును పుట్టిస్తుంది. ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. 2-3 వచనాలు చదివావా? కాబట్టి ఏమని ఎంచుకోవాలి? అట్లనే ఆ శ్రమలు వచ్చినప్పుడు, ఆ చర్చలు కూర్చెళ్తున్నప్పుడు, చర్చలు కాల్చేస్తున్నప్పుడు మహానందమని ఎంచుకునుడి. ఆ క్రైస్తవుల్ని కర్రలో కత్తులు పట్టుకుని తరుగుతున్నప్పుడు మహానందం పరిగెట్టాలి వద్దా? రాసుందా లేదా? తిరగబడితే ఏమవుద్ది? అక్కడే 1 పేతురు 4వ అధ్యాయం 1 పేతురు 4:13. 1 పేతురు 4వ అధ్యాయము 13వ వచనం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైన ఉన్నంతగా సంతోషించుడి. ఏం చేయాలట? సంతోషించుడి. మరి బాధపడచ్చా? బాధపడకూడదు. మరి ఇంకెందుకు? కాబట్టి ఎలాంటి మాటలు ఉన్నాయి ఎవడికి? క్రైస్తవుడికి ఏమున్నాయి? శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, దుఃఖాలు. అపోస్తలుల కార్యములు 4 చదువు. అపోస్తలుల కార్యములు 14:28 చదువుతుందాక చదివాం. 14 అపోస్తలుల 14వ అధ్యాయము 22వ వచనం.
శిష్యుల మనసులను శిష్యుల మనసులను దృఢపరచి దృఢపరచి విశ్వాసమందు ఆ, నిలకడగా ఉండవలనియు ఉండవలనని అనేక శ్రమలను ఆ, అనుభవించి ఆ, మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని ఉమ్. వారిని హెచ్చరించిరి. అంటే ఒక క్రైస్తవుడు ఎంత శ్రమను అనుభవిస్తే దేవుని రాజ్యానికి అంత బాగా చేరతాడో అంత బహుమానం పొందుతాడు. దాని తర్వాత రోమీలకు 5:3 రోమీయులు రాసిన 5వ అధ్యాయము 3వ వచనం. 3వ వచనం. ఉమ్, అంతేకాదు ఉమ్. శ్రమ ఓర్పును శ్రమ ఓర్పును ఓర్పును ఓర్పు ఓర్పు పరీక్షను ఉమ్, పరీక్ష ఆ, నిరీక్షణను ఆ, కలుగజేయనని ఎరిగి ఆ. శ్రమల యందును అతిశయపడుదుము. దేంట్లో శ్రమల యందును అతిశయపడుదుము. ఉమ్, ఎందుకనగా ఉమ్, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఉమ్, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా ఆ, దేవుని ప్రేమ ఆ, మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. 2 కొరింథీయులకు 12:10. 2 కొరింథీయులకు 12వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ 12వ అధ్యాయము ఉమ్, 10వ వచనం. ఉమ్, నేనెప్పుడు బలహీనునో ఉమ్, అప్పుడే బలవంతుడను ఉమ్, గనుక ఉమ్, క్రీస్తు నిమిత్తము ఉమ్, నాకు కలిగిన బలహీనతల్లోను ఆ, నిందల్లోను ఆ, ఇబ్బందుల్లోను ఆ, హింసల్లోను ఉపద్రవములోను ఉమ్, నేను సంతోషించున్నాను. ఉమ్. ఎందులో సంతోషం వస్తున్నాడు? నిందల్లోను. ఫిలిప్పీ 2:17. ఫిలిప్పీలకు 2:17. ఫిలిప్పీలు రాస్తే 2వ అధ్యాయం 17వ వచనం. ఉమ్, మరియు ఆ, మీరు విశ్వాస యాగములోను ఆ, దాని సంబంధమైన సేవలోను ఉమ్. నేను పానార్పణంగా పోయబడినను ఎలా పోయబడుతున్నాడు? పానార్పణంగా పోయబడినను ఎవరో పౌలు ఆ, నేను ఆనందించి ఆ. మీ అందరితో కూడా సంతోషింతును. అది. పానార్పణంగా పోయబడుచు నేను సంతోషించును. ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. కొలస్సీ 1:24. కొలస్సీ మొదటి అధ్యాయం 24వ వచనం. ఉమ్, ఇప్పుడు ఉమ్, మీ కొరకు నేను అనుభవించుచున్న ఉమ్, శ్రమల యందు సంతోషించుచు ఉమ్, సంఘము అను ఆయన శరీరము కొరకు ఉమ్, క్రీస్తు పడిన పాటలలో ఉమ్, కొదువైన వాటి యందు ఆ, నా వంతు ఆ. నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నా. అదిగో. ఇంకా యేసు ప్రభు ఏ శ్రమలను భరించలేదో ఆ శ్రమలు భరించిన అతను ఏర్పరచుకో. ఏర్పరచబడ్డాడు. ఇది ఎలాగుంది? హెబ్రీ 10:34. హెబ్రీ 10:34. హెబ్రీయులు రాసిన రేఖ ఆ, 10వ అధ్యాయము ఆ, 34వ వచనం. ఆ, ఏలయనగా ఆ, మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి ఆ, మీకు మరీ శ్రేష్టమైనది ఆ, స్థిరమైనదని స్వాస్యం ఉన్నదని ఎరిగి ఆ. మీ ఆస్తి కోల్పోవుటకు ఆ. సంతోషముగా ఒప్పుకొంటిరి. యేసు నమ్మితే ఏం పోద్ది? ఆస్తి వస్తుందా? కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకొంటిరి. ఇప్పుడు యేసు నమ్మితే ఆస్తి పోనాకి లేదు. ఆస్తి మీద ఆస్తి రావాలి అంటే ఆస్తి మీద ఆస్తి రావనుకోవడం అలాగుందా వీళ్ళకి? లేదు. బైబిల్ ఏం చెప్తుంది? ఆస్తి కోల్పోవుటకు అంటే యేసుని నమ్మితే మీరు ఆస్తి కలిగి ఉన్నారు. యేసుని కలిగినప్పుడు ఆస్తి ఉన్నారు. ఆ ఆస్తి ఏమైపోద్ది? కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకొంటిరి. మరి అప్పుడే పరలోకం చేస్తారంట. ఉమ్. ఎన్నేళ్ళకి ఒప్పుకునే ఏం చేయాలి? పరలోకం చేరలు. అవి ఒప్పుకునే యేసుని నమ్మాలి. యేసు ఏమన్నాడు అతనితోటి? 2 కొరింథీ 12వ అధ్యాయం 7, 8, 9. 2 కొరింథీ 12వ అధ్యాయము 7, 7, 8, 9 వచనాలు. ఉమ్, నాకు కలిగిన ప్రత్యక్షతలు ఉమ్, బహు విశేషముగా ఉన్నందున ఉమ్, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము ఉమ్, నాకు శరీరంలో ఒక ముళ్ళు ఉమ్, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము ఉమ్, నన్ను నలగొట్టుటకు ఉమ్. సాతాను యొక్క దూతగా ఉంచబడింది. సాతాను సేపు ఏం చేస్తాడు? క్రైస్తవుల్ని నలగొడతాడు. నలగొడతాడు. ఆ, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని ఆ, దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. ఆ, అందుకు నా కృప నీకు చాలును, ఆ, బలహీనత యందు ఆ, నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆ. ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుండి నిమిత్తము ఉమ్, విశేషముగా నా బలహీనతలందే ఆ. బహు సంతోషముగా అతిశయపడుదును. 11వ అధ్యాయం 2 కొరింథీయులకు 11వ అధ్యాయం. క్రీస్తు కొరకు ఇటువంటి శ్రమ అనుభవించాడు చూడు.
24వ వచనం, 23వ వచనం. చెప్తానే కూడా 20వ వచనం. 2 కొరింథీ 11:20 వచనం. ఒకడు మిమ్మల్ని దాస్యమునకు లోపరిచినను, ఒకడు మిమ్మల్ని మృంగివేసినను, ఒకడు మిమ్మల్ని వశపరుచుకునను, ఒకడు తన్ను గొప్ప చేసుకునను, ఒకడు ముఖం మీద మిమ్మల్ని కొట్టినను, ముఖం మీద మిమ్మల్ని కొట్టినను, మిమ్మల్ని మీరు సహించుకొనుచున్నారు. ఎందుకు? దేవుని బట్టి, యేసును నమ్మినందుకు. 21వ వచనం. మేము బలహీనమై ఉన్నట్టు అవమానముగా మాట్లాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైనా ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగిన వాడను. అవివేకముగా మాట్లాడుచున్నాను సుమా. వారు హెబ్రీలా, నేనును హెబ్రీడనే. వారు ఇశ్రాయేలీలా, నేను ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రహాము సంతానమా, నేనును అట్టివాడినే. వారు క్రీస్తు పరిచారకులా, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు, మరి విశేషంగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని. యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. నిజమైన క్రైస్తవుడికి ఇలా జరుగుతుంది. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి మగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలన ఆపదల్లోనూ, అన్యజనుల వలన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదల్లోనూ, అరణ్యములు ఆపదల్లోనూ, సముద్రములు ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటేని, ప్రయాసముతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతో ఉంటేని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియుగాక సంఘములు అన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఇతడు నిజమైన క్రైస్తవుడు. క్రైస్తవుడికి ఎన్ని వస్తాయి? ఇన్ని వస్తాయి. చివరిగా ఇంకా ఎన్నో ఉన్నాయి. వీడియో లాంగ్ అయిపోద్ది కాబట్టి వదిలేస్తున్నాం. హెబ్రీలకు 11వ అధ్యాయం. హెబ్రీ 11వ అధ్యాయం 33వ వచనం నుంచి. హెబ్రీ 11:33 వచనం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోలను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. మరి కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక ఏతన పెట్టబడిరి. మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధించబడిరి, ఖడ్గముతో చంపబడిరి. మరి ఇవన్నీ జరుగుతుంటే ఎలాగుంటది క్రైస్తవులకి? క్రైస్తవం ఉంటారా అసలు? ఇప్పుడు మళ్ళీ చదువుకో ప్రశ్న. బ్రదర్ వందనములు. క్రైస్తవులను కొడుతున్నారు, క్రైస్తవులను కొడుతున్నారా? చర్చిలను కూల్చివేస్తున్నారు, చర్చిలను కూల్చివేస్తున్నారు, ప్రార్థన చేసుకోనివ్వడం లేదు. ఇవన్నీ చూస్తూ దేవుడు ఎందుకు స్పందించడం లేదు? స్పందించడం లేదు. సంధించడంటే సరి చేయడం లేదు, వాళ్ళని శిక్షించడం లేదు, ఈ శ్రమలు ఆపజెత్తలేదండి. అలా యేసు బోధ ఏంటి? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందింతారు, హింసిస్తారు, అబద్ధం మీరు ధన్యులు. యేసు యొక్క మార్గం ఏంటి? ముళ్ళబాట. అంతేగాని తివాస మీద వెళ్ళడం బాట కాదు. మరి వీళ్ళ సంగతి ఏంటి? ఫిబ్రవరి 11:36 నుంచి. మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించారు. దీని సంగతి ఏంటి? తర్వాత రాళ్లతో కొట్టబడిరి, మరి దీనికి ఏమంటది? రంపములతో కోయబడిరి, మరి ఇంకేంటి? శోధించబడిరి, ఖడ్గముతో చంపబడిరి, మరి ఇంకేంటి? గొర్రె చర్మములను. మరి అందుకనే ఆ పగడాల ప్రవీణ్ణి
ఏం చేశారు? అయిపోయిందా? దానికి కేసే లేదు. అంటే కేసే లేదు. మరి ఇంకేంటి? క్రైస్తవుడు చనిపోతే కేసు లేదు. తర్వాత గొర్రె చర్మములను ఎంతమంది అరిసినా, గొర్రె చర్మములను మేక చర్మములు వేసుకుని దరిద్రులై ఉండి, అంతేగాని పట్టు మరి గెబాడిన్ ప్యాంట్లు, పట్టు చీరలు కట్టుకోరు క్రైస్తవులు. ఏముంది? గొర్రె చర్మములను మేక చర్మములు వేసుకుని దరిద్రులై ఉండి. ఎవరు? క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటేనే దరిద్రులై ఉండి. కానీ ఈ కాలంలో క్రైస్తవుడు అంటే చెప్పాలి ధనమో ధనం. అంటే ఈ కాలంలో క్రైస్తవులే కాదు, శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను కొండల మీదను గుహల్లోను సొరంగములు తిరుగులాడుచు. మరి ఇప్పుడు క్రైస్తవులు మేడ మీద మేడ, అంటే అన్ని ఎయిర్ కండిషన్ కార్లు. ఎక్కడ క్రైస్తవుడికి ఏం చేయకూడదు? ఇప్పుడు ఈ కాలంలో శ్రమ, కష్టము, బాధ, ఇబ్బంది. ప్రభుత్వం కానీ, ఇంటి ముందోడు కానీ, ఇంటి వెనకాడు కానీ, ఇంటి పక్కడు కానీ నోరెత్తనకి లేదు. అలాగుంది అక్కడ. అప్పుడు లేదు. ఎలాగుంది అప్పుడు? అడవుల్లోను కొండల మీదను గుహల్లో సొరంగములు తిరుగులాడొచ్చు సంచరించిరి. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. యోగ్యమైనది కాదు. అయిపోయింది. ఇవన్నీ చదువుకొని ఇంకా ఇన్ని చెప్పగలను. ఎన్ని చెప్పగలను? చాలా ఉన్నాయి. ఇన్ని చెప్పగలను. ఒక బైబిల్ తీసి వీడియో లాంగ్ అయిపోద్ది, ఇక భరించలేరు. కాబట్టి క్రైస్తవులకి ఎన్ని వస్తాయని ముందే చెప్పారు. హిందూ పండితులు చదివే హింస పెడుతున్నారు. అంటే ఎలాంటి వాళ్ళు క్రైస్తవులు రా, ఇలా హింస పడితేనే పరలోక రాజ్యం వాళ్ళకి, లేదా పరలోకం. మనల్ని పరలోకం చేర్చడానికి సాతానుడు తన ప్రజల చేత క్రైస్తవుని హింసిస్తున్నాడు. అలా హింస పడితేనే బహుమానములు పొందేదం, సదా ఆయనతో నుండేదం. బహుమానములు పొందేదం, సదా ఆయనతో నుండేదం. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. ఇక్కడతో ఈ ప్రశ్న సమాధానం చెప్పేసి